హలో అండి. నోటికేమీ తినబుద్ధి కానప్పుడు ఇలా అయితే మెంతికూర పచ్చడి చేసుకొని చూడండి. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. టేస్ట్లో సూపర్గా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం అయితే ఒక కట్ట మెంతికూర తీసుకొని శుభ్రంగా కాడలు తీసేసి ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి. అలాగే ఇదంతా ఒక ప్లేట్లో వేసేసుకొని అదే బౌల్లో ఇంకొక 2 టమాటాలు, కారానికి సరిపడ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి, పోపు దినుసులు, అలాగే శనగపప్పు, ఎండుమిర్చి, నువ్వులు 1 స్పూన్ వేసేసుకొని ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ తీసి మిక్సీ జార్లో వేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అంతలో టమాటాలు కట్ చేసి పెట్టుకుందాము. 2 టమాటాలు అయితే చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మనం పప్పులు, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసేసుకొని ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూరను స్టవ్ పైన ఉన్న కడాయిలో వేసేసుకొని మంచిగా కొంచెం ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. మెంతికూరలో వాటర్ అంతా పోయి చేదంతా పోవాలంటే ముందుగానే మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఒక చిన్న స్పూన్ అంత పసుపు వేసి మంచిగా ఫ్రై చేస్తూ వేయించేసుకోవాలి. అప్పుడే మనకైతే చేదు అనేది ఉండదు. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 టమాటాలు, అవి కూడా ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అయితేనే మనకి మెంతికూర పచ్చడి చేదనేది ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చిలో 2 వెల్లుల్లి వేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. మెంతాకులో టమాటాలు కూడా వేసేసి కలుపుతూ ఉడికించుకోవాలి మూత పెట్టి. అలాగే ఒక చిన్న చింతపండు రెమ్మ కూడా వేసుకుందాం పులుపు కోసం అనేసి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి కాబట్టి. నేనైతే పులుపు కొంచెం ఎక్కువగా ఉండాలనేసి కొంచెం చింతపండు కూడా వేశాను. మనకైతే మెంతికూర, టమాటాలు మంచిగా పేస్ట్ లాగా ఉడికిపోయినాయి. ఇవన్నీ పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకోవాలి. అదే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను నేను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది చేదేమీ లేకుండా, పచ్చివాసన రాకుండా టేస్టీగా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే మెంతికూర పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెంతికూర తినటం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జుట్టు రాలిపోయే సమస్య ఉన్న వాళ్ళు కానీ, అలాగే స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ చాలా మంచిగా తినొచ్చు మెంతికూరను. హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.